జై శ్రీదత్త, జై గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. శరీర త్యాగానికి సంసిద్ధం. 58వ రోజు. శ్రీ స్వామివారు ధ్యాసంతా సజీవ సమాధి చెందటం మీదే ఉన్నది. పదే పదే శ్రీధర్రావు దంపతులతో ఆ మాటే చెప్పటం, వాళ్ళు నిరాకరించటం జరుగుతుంది. కానీ శ్రీ స్వామివారు మాత్రం ఒక మాట స్పష్టం చేయసాగారు. సజీవ సమాధి జరిగినా జరగకపోయినా తన అంత్యకాలం సమీపించిందని, తాను ఈ శరీరం విడిచిపెట్టాక తప్పదని శ్రీధర్రావు గారు శ్రీ చెక్కా కేశవుల గారికి, మీరాశెట్టి గారికి కబురు పెట్టి పంపించారు. వారు మొగల్చెర్లకు చేరుకున్న తర్వాత శ్రీధర్రావు దంపతులు తమతో శ్రీ స్వామివారు వెళ్ళబొచ్చిన కోరికను గూర్చి తెలియచేసి ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని అడిగారు. వారిద్దరు కూడా తాము ఒకసారి శ్రీ స్వామివారితో మాట్లాడతామని, తాము శ్రీ స్వామివారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తామని తెలిపారు. శ్రీధర్రావు గారు అప్పటికప్పుడే గూడుబండి సిద్ధం చేయించి కేశవుల గారిని, మీరాశెట్టి గారిని శ్రీ స్వామివారి వద్దకు పంపారు. శ్రీ స్వామివారు తన మనోభీష్టాన్ని వారికి తెలియచేసి తనను సజీవ సమాధి చేయటానికి సహకరించమని కోరారు. కేశవులు గారు కొద్దిగా అసహనంతో, స్వామి, మీరు ఇలా మంకు పట్టుపడితే ఎలా? మీలాంటి వారు ఉండబట్టే మాలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక భావనలు కలుగుతున్నాయి. మీ తపస్సుకు ఇబ్బంది లేకుండా ఇక్కడకు మళ్ళీ మా ఇంటి వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. విజయవాడ వచ్చి కొద్ది రోజుల పాటు ఉండండి, మాలాంటి వారికి బోధ చేయండి, మీకు మార్పు ఉంటుందని ఎంతో దూరం చెప్పారు. మీరాశెట్టి గారు కూడా సౌమ్యంగా నచ్చజెప్పబోయారు. శ్రీ స్వామివారు ఇద్దరి మాటలు శ్రద్ధగా విన్నారు. వింటున్నంతసేపు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు చెప్పటం ఆ పైన ఆ తర్వాత ఆశ్రమ వరండాలో పద్మాసనం వేసుకొని కూర్చొని, ఇద్దరూ వినండి, నేను ఏదో తమాషా చేద్దామని సజీవ సమాధి ప్రస్తావన తీసుకురాలేదు. మీరందరూ నా తపోసాధనకు ఎంతో భక్తితో సహకరించారు. నా నుంచి మీరు ఆశించింది కూడా ఏమీ లేదు. నిజానికి ఈ మీరాశెట్టికి సంతాన యోగం లేదని ముందుగానే నేను చెప్పాను. తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా చేశాడు. కేశవులు గారు మీరు అంతే. ఇక ఆ దంపతుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు, మీకు తెలుసు. కానీ మీరందరూ ఒక విషయాన్ని దాటవేస్తున్నారు. అది నా ఆయుర్దాయం గురించి. నాకు ఆయుష్ కొద్ది కాలమే ఉన్నది. అది పూర్తయితే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. అది విధి నిర్ణయం. మీరు ఊహిస్తున్నది నేనేదో బలవంతంగా సజీవ సమాధి పేరుతో ఆత్మత్యాగం చేయబోతున్నానని. అది నిజం కాదు. దైవం నాకు నిర్దేశించిన గడువు లోపల నా తపస్సు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. ఇక బోధనల గురించి శరీరంతోనే బోధ చేయాలనే నియమము ఏమీ లేదు. అలా అనుకుంటే కాలగర్భంలో కలిసిపోయిన మహనీయులందరూ నేటికి శరీరదారులై ఉండాలి. నేను సమాధి చెందిన తర్వాత నా సమాధి నుండే మీకు సమాధానం వస్తుంది. ఈ ఆశ్రమం క్షేత్రంగా మారుతుంది. ఎందరికో వారి వారి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక్కడ సంతానహీనులు సంతానాన్ని పొందుతారు. మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. దుష్ట గ్రహ పీడలు నశిస్తాయి. మీరు మనస్ఫూర్తిగా నా సజీవ సమాధికి ఇష్టపడకపోతే నేను ప్రత్యాయామం చూసుకుంటాను. దైవ ధిక్కారం చెయ్యలేను అన్నారు నిర్వికారంగా చూస్తూ. శ్రీ స్వామివారి మాటలు విన్న కేశవులు, మీరాశెట్టి గారు ఇక చేసేదేమీ లేక సెలవు తీసుకొని తిరిగి శ్రీధర్రావు గారింటికి చేరారు. శ్రీధర్రావు ప్రభావతి గారులతో తమ సంభాషణ అంతా చెప్పారు. తాము ఎట్టి పరిస్థితుల్లో శ్రీ స్వామివారిని సజీవంగా సమాధి చెయ్యరాదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ అక్కడ శ్రీ స్వామివారు తన ఏర్పాట్లలో తాను ఉన్నారనే విషయం వీళ్ళకి తెలియదు. తాము ఒప్పుకోలేదు కనుక శ్రీ స్వామివారు సజీవ సమాధి ఆలోచనను మానుకొని తపస్సు చేసుకుంటూ ఉంటారులే అనే భ్రమలో ఉన్నారు. సోదరుడు పద్మయ్య నాయుడికి సూచనలు రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం
శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిద్దాము. ఇది మనకు అందించినటువంటి పావని నాగేంద్ర ప్రసాద్ గారికి నమస్కారాలు. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. ఈ స్వామివారి మందిరం ప్రతిరోజు అన్ని వేళలా తెరిచి ఉంటుంది. భక్తులు ఏ సమయంలోనైనా స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామివారి వద్ద మీ యొక్క బాధలను నివృత్తి కలిగే విధంగా స్వామివారి బృందావనాన్ని సందర్శించిన తర్వాత మీకు కొంత ఉపశమనం కలుగుతుంది అని చెప్పగలను. ప్రతి ఒక్కళ్ళు స్వామివారి దర్శనానికి అర్హులు. తమ తమ వీలైన సమయాలలో స్వామివారి బృందావనాన్ని దర్శించి తమ యొక్క ఇతిబాధలను పోగొట్టుకోండి. గురువు దొరికాడు అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మనకు ఈ జన్మలో గురువు అనే భాగ్యం కలుగుతుంది. జయ శ్రీదత్త, జయ గురుదత్త, జయ శ్రీదత్త, జయ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి దిగంబర. జయ శ్రీదత్త. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను.